ఈ ఒక్కసారికి నా మాట నమ్మి ఇది ట్రై చేయండి. వద్దన్నా మీ హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఫస్ట్ టైంకే జుట్టు ఊడటం ఆగిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. అస్సలు హెయిర్ పెరగదు, హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మన ఛానల్లో చాలా రకాలైన హెయిర్ గ్రోత్ వీడియోస్ ఉన్నాయి. బట్ అవి కొంతమందికి వర్క్ అవ్వచ్చు, కొంతమందికి వర్క్ కాకపోవచ్చు. ఏంటంటే మనం యూజ్ చేసే పర్సన్ బట్టి కూడా రిజల్ట్ అనేది ఉంటుంది. కొంతమందికి ఆయిలీ స్కాల్ఫ్ ఉంటుంది, డ్రై స్కాల్ఫ్ ఉంటుంది, కొంతమందికి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది. అందరికీ అన్నీ సెట్ కాకపోవచ్చు అండి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. బట్ ఈ రోజు నేను చెప్పబోయే ఒక చిన్న టెక్నిక్తో ఎవరికైనా విపరీతంగా హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు, అలా అని చెప్పేసి టోనర్స్ కూడా కాదనమాట. చాలా సింపుల్గా చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ టైం యూస్కే గీతక్క ఇది డబల్ థమ్స్ అప్గా వర్క్ అయిందని మీరే నాకు చెప్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అన్నట్టు రూపాయి కూడా ఖర్చు ఉండదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ పెద్ద మోటివేషన్, నాకు మర్చిపోవద్దు. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. రోజు జుట్టు రాలిపోవడం, అలాగే జుట్టు అనేది వాల్లింగ్గా కనిపించకపోవడం. గతంలోనే మా జుట్టు అనేది మందంగా ఉండేది, ఇప్పుడు చాలా పల్చగా అయిపోయింది. సో జుట్టు రాలడం వల్ల చాలా డిప్రెషన్కు లోనైపోయాం మేము. సో జుట్టు రాలడం అనేది అసలు ఆగదా, సో ఏం చేస్తే ఆగుతుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో ఒక ఆయుర్వేదిక్ సొల్యూషన్ అయితే ఈరోజు నేను మీకు చెప్తాను. అదే శేష ఆయుర్వేదిక్ యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ అనమాట. సో ఇది పురాతన క్షీరపాక్ వీధి పద్ధతిని ఉపయోగించి 22 గంటల పాటు పాలల్లో మరిగించి 18 ఔషధ మూలికల మరియు 5 నూనెల మిశ్రమం. మార్కెట్లో ఇతర నూనెల మాదిరిగా కాకుండా ఇందులో మనకి 0% మినరల్ ఆయిల్ అనేది ఉంటుంది. క్షీరపాక్ వీధి అంటే ఏంటి అని చాలామందికి తెలియదు. విశిష్టమైన ఆచారాన్ని అర్థం చేసుకుందామండి. సో అదేంటంటే క్షీరం అంటే పాలు, పాక్ అంటే ఉడకబెట్టడం, మరియు వీధి అంటే ప్రక్రియ. 18 వైద్య మూలికలను ఆవు పాలలో 22 గంటల పాటు ఉడకబెడతారు. ఇది జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది, మన స్కాల్ఫ్ హెయిర్ హెల్దీగా ఉండేటట్లు చేస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలడం అయితే కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ మనకి కోంబ్ అప్లికేటర్ అయితే ఇస్తారనమాట. చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కు ఈ ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇందులో మనకి భృంగరాజ్ ఉంది. యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేసి హెయిర్ అనేది అంటే వైట్గా అవ్వకుండా ఫ్యూచర్లో కూడా మనకి ఎప్పుడు హెయిర్ అనేది బ్లాక్గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో త్రిఫలా ఉందన్నమాట. యాంటీ మైక్రోబియల్ టానిక్లా వర్క్ అయ్యి మన హెయిర్ పొలిక్స్ని పునరుద్ధరిస్తుంది. అలాగే మన స్కాల్ఫ్ అనేది హెల్దీగా ఉండడానికి, హెయిర్ అనేది బలంగా షైనీగా నరిషింగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో వీట్ గ్రామ్ ఆయిల్ ఉందన్నమాట, అంటే గోధుమ ఆయిల్. ఇదేంటంటే స్కాల్ఫ్ యొక్క మైక్రో సర్క్యులేషన్ని ప్రేరేపించి జుట్టు రాలడం అనేది కంట్రోల్ చేస్తుంది. జుట్టు పలచబడకుండా మన హెయిర్కి స్పిట్టెన్స్ రాకుండా నివారిస్తుంది. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసిన తర్వాత 5 to 7 minutes అనేది మసాజ్ చేసుకోండి. తర్వాత ఓవర్ నైట్ కానీ లేదనుకుంటే తలస్నానానికి 1-2 hours ముందుగానే అప్లై చేయండి. వీక్లీ 2-3 times అనేది అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ప్రొడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేసేయండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్ అనమాట. ఆనియన్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుందని తెలుసు కదా, సల్ఫర్ వల్ల హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుందండి. సో చాలామంది ఏంటంటే ఆనియన్ యూస్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది చూస్తున్నారు. మన ఛానల్లో ఆనియన్ వీడియోస్ అనేవి చాలా మంచి యూస్ ఉన్నాయి, చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది. యూస్ చేసిన వాళ్ళు రిజల్ట్ కూడా చెప్తున్నారు. ఆనియన్ని తప్పకుండా యూస్ చేయడానికి ట్రై చేయండి. ఆనియన్ అనేది స్కిప్ చేయొద్దు, నేను చాలాసార్లు చెప్పాను. సో మీడియం సైజ్ ఉన్న ఒక ఆనియన్ తీసుకొని పొట్టి తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. సో ఆనియన్లో వైట్ యూస్ చేయొచ్చా, రెడ్ ఆనియన్స్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో మీ దగ్గర ఏ ఉంటే అవి యూస్ చేయండి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కరివేపాకు. 4 రెమ్మల కరివేపాకుని ఇక్కడ నేను తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకోవాలి కరివేపాకుని. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు అలోవీరా. అలోవీరా అనేది ఇక్కడ నేను ప్లాంట్ బేస్డ్ యూస్ చేస్తున్నాను. ఒక లీఫ్ అయితే తీసుకున్నాను. మనకి 1 కప్పు అలోవెరా అయితే సరిపోతుంది. మీ దగ్గర ప్లాంట్ బేస్డ్ అలోవెరా లేదు అనుకున్నప్పుడు అలోవెరా జెల్ అయితే యూస్ చేయండి. అలోవెరా సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసుకొని ఇక్కడ నేను జెల్ అయితే తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు అలోవెరా అనేది మనకి కావాలి. సో తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని తర్వాత కరివేపాకుని యాడ్ చేసేసుకోవాలి. సో ఓన్లీ లీవ్స్ మాత్రమే యాడ్ చేశాను, కాడలు పక్కన
పక్కన పెట్టేశాను. 1 కప్పు అలోవెరా అనేది యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 5 మినిట్స్ అయితే పడుతుంది. మనకి పెద్దగా టైం కూడా పట్టదు. మన దగ్గర ఒక 5 నిమిషాలు టైం ఉంది అనుకుంటే డెఫినెట్గా ఈ రెమెడీని బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ట్రై చేయండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే రెమెడీ అండి. సో చాలామంది అడుగుతున్నారు కదా హెయిర్ ఫాల్ కంట్రోల్కి అని. సో ఇదైతే తప్పకుండా వర్క్ అవుతుంది. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేశాను. 1 స్పూన్ కాఫీ పౌడర్, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కాఫీ పౌడర్ హెయిర్ని కండిషనింగ్ చేయడానికి, షైనీగా సిల్కీగా చేయడానికి హెల్ప్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్ వచ్చేసి మన హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసి హెయిర్ అనేది కుదుళ్ళ నుండి బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో మా ఆడపడుచుకి అయితే ఫ్రంట్ అనేది హెయిర్ ఉండదు, తనకి రెమెడీస్ వల్లే హెయిర్ అనేది గ్రోత్ అయింది. సో నేను ఒక విషయం చెప్తానండి, చాలామంది ఏంటంటే వాళ్ళకున్న పొడుగు జడను చూపించి సో ఈ రెమెడీ వల్లే హెయిర్ అనేది గ్రోత్ అయింది అని అంటున్నారు. బట్ చాలా రెమెడీస్ అయితే రోజు చెప్తూ ఉన్నారు. నేను ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. బట్ మా ఆడపడుచుకి అయితే స్టార్టింగ్లో హెయిర్ అనేది లేదు, ఫ్రంట్ హెయిర్. తనకి మాత్రం మీరు చూస్తూ ఉండంగానే తను అప్లై చేసుకుంటూ ఉంటుంది. సో తనకైతే రెమెడీస్ వల్లే హెయిర్ అనేది గ్రోత్ అయింది. నేను లైవ్లో మీకు చూపించిన కొంతమంది 2-3 కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో నేనైతే 100% నిజం చెప్తున్నానండి, తనకి ఫ్రంట్ అనేది అసలు హెయిర్ ఉండదు. రెమెడీస్ వల్ల తనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. తన హెయిర్ అయితే చాలా ఒత్తుగా ఉంటుంది. తనకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉండదండి, షార్ట్ హెయిరే ఉంటుంది. తను 3 మంత్స్కి ఒకసారి హెయిర్ కట్ అనేది చేపిస్తూ ఉంటుంది అనమాట. సో తనకైతే హెయిర్ ఫాల్ అనేది అస్సలు లేదు, డాండ్రఫ్ లేదు. తన ఫ్రంట్ హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది. తన హెయిర్ అయితే చాలా హెల్దీగా ఒత్తుగా ఉంది. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగాలన్నా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఉన్న అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది. హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు, ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేయండి. మీకు టైం ఉంటే వారంలో 2 సార్లు, టైం లేకపోతే వారానికి ఒక్కసారైనా చేయండి. ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు, జస్ట్ దీన్ని అప్లై చేసి 30 మినిట్స్ అనేది ఉంచుకోండి. తలస్నానానికి ముందు ఒక 30 మినిట్స్, ఎక్కువ టైం కూడా కాదు. సో మీరు తలస్నానం చేస్తున్నాం అనే ఒక 30 మినిట్స్ ముందు అప్లై చేసి అలా వదిలేయండి. తర్వాత మీరు ఏదైనా ఒక మైల్డ్ షాంపూ యూస్ చేసి, మీకు నచ్చిన షాంపూ, ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేయండి. మీరు వద్దనుకున్న హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. పెరగకపోతే కామెంట్ చేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో అవడానికి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీ హెయిర్ పెరగట్లేదు అని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. అలాగే చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. హెయిర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీకు ఫ్రంట్ భాగంలో లేకపోయినా లేదంటే మీకు బాగా హెయిర్ అనేది ఊడిపోతుంది అనుకున్నా తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. అసలు హెయిర్ పెరగదు అనే చోట కూడా హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. గడ్డి కంటే కూడా హెయిర్ చాలా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం వారంలో 2 సార్లు బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.